వచ్చే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఖరారు ప్రక్రియను తెలుగుదేశం పార్టీ ప్రారంభించింది. అధికారికంగా వెల్లడించుకున్న అంతర్గత సమావేశాల్లో పేర్లు ప్రకటిస్తున్నారు. కొంతమంది నేతలకు పార్టీ అధినేత చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో టికెట్లు వచ్చినట్లు వారు తమ నియోజకవర్గాల్లో ప్రకటించుకుంటున్నారు. ఇలా తొలి టికెట్ను ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన ఎన్ఆర్ఐ మహిళ షబానా ఖాతూర్ దక్కించుకున్నారు. ఈమె విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమార్తె. అనారోగ్యం కారణంగా తన బదులు తన కుమార్తెకు సీటివ్వాలని అభ్యర్థించారు. ఈ దృష్టితోనే చంద్రబాబు ఆమెను ఇదివరకే పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఇప్పుడు ఆమెను పోటీకి నిలపాలని నిర్ణయించారు. ఇక అధ్యక్షుడి అనుమతితో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కూడా తన అభ్యర్థిత్వాన్ని ఈసారి ముందే ప్రకటించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బుధవారం నుంచి ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెడుతున్నారు. ఈసారి టీడీపీ తరపున ఎన్నికల బరిలో దిగడానికి కొన్ని చోట్ల సినీ నటులు ఆసక్తి చూపుతున్నారు. సినీ నటుడు ఆలీ ఇటీవల చంద్రబాబును కలిశారు. వీలైతే ఎమ్మెల్సీగా, కుదరని పక్షంలో గుంటూరు 1 నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా సిద్ధమే అని చెప్పారు. గుంటూరు 1 నుంచి ఈసారి ముస్లిం అభ్యర్థికి అవకాశం కల్పించాలని టీడీపీ నాయకత్వం ఆలోచిస్తోంది. స్థానికంగా పలుకుబడి ఉన్నవారిలో మంచి అభ్యర్థి దొరికితే పెట్టాలని, లేకపోతే ఆలీకి అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.